ఆ మంచుని పక్కకు తీసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అలాంటిది ఏమైనా చేయాలనుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవాలి. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాము ఆ బాంబు సైక్లోన్ ఎంత తీవ్రంగా ఉండబోతుంది, ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఉండబోతుంది అనేది మనం ఆ విజువల్లో చూస్తున్నాము. చూడండి, అక్కడ ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఆ విజువల్లో చాలా క్లియర్గా దాని పరిమాణం ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మన 2 రాష్ట్రాలు ఏవి, ఇటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, అంటే ఒక రకంగా ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకని కలుపుకుంటే 2 రాష్ట్రాల్లో ఎంత రేడియస్ ఉంటుందో అంత రేడియస్తో ఆ బాంబు సైక్లోన్ మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు కింద ఉన్న రిచ్మండ్, వాషింగ్టన్, అలాగే ఫిలడెల్ఫియా, న్యూయార్క్ ఇలాంటి స్టేట్స్ అన్నిటికంటే పెద్ద పరిమాణంలో ఉంది. అది ఒక్కసారిగా అది మూవ్ అవుతుంది. మొత్తానికైతే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనకు ఆ మ్యాప్లో కూడా కొంత కనిపిస్తుంది, చూడొచ్చు మనం. బాస్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, అలాగే రిచ్మండ్, అలాగే పైన ఉన్న ఏరియాస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇటు మాంట్రియల్, ఇటు కెనడాకు సంబంధించిన కొన్ని స్టేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దాని ఆల్టిట్యూడ్ కానీ దాని రేడియస్ కానీ మనం దాంట్లో విజువల్లో చూస్తున్నాం. ఎంత భయానకంగా ఉందో చూడండి. ఒక 2-3 రాష్ట్రాలకు సంబంధించిన పరిమాణంలో ఉంది. అంత రేడియస్తోని ఈ బాంబు సైక్లోన్ ఉంది. దాని ఎఫెక్ట్ ఇటు దాదాపు 7 కోట్ల మంది అమెరికాలో ఉన్న ప్రజల మీద ఎఫెక్ట్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ప్రజలకి ఇటు ప్రభుత్వం అయితే హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇంటి పట్టనే ఉండండి, ఎవరైనా మంచుని తొలగించాలని ప్రయత్నం చేసినా మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. అలాగే ఇటు ఎమర్జెన్సీ కిట్స్ని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫ్లాష్ లైట్స్ కానీ, ఎక్స్ట్రా బ్యాటరీస్, అలాగే బ్యాటరీతోని రన్ అవ్వే రేడియో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎమర్జెన్సీస్ వినడానికి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయి. దాదాపు 2,60,000 మందికి ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా పవర్ కట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేడియోని కూడా ఇంటి పట్టే పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే పవర్ బ్యాంక్స్ని కూడా ఫుల్గా ఛార్జ్ పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు పవర్ కట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పవర్ బ్యాంక్స్ని ఫుల్గా ఛార్జ్ పెట్టుకోండి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు క్యాండిల్స్ లాంటివి ఇంట్లో వాడకుండా ఉండండి, అవాయిడ్ చేయండి క్యాండిల్స్ని. దానివల్ల మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాండిల్స్ని యూజ్ చేయకండి. ఓన్లీ ఫ్లాష్ లైట్స్ని కానీ, టార్చ్ లైట్స్ని కానీ ఇలాంటివి వాడండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంటి పట్టణ ఇంట్లోనే ఉన్నప్పుడు మీ డోర్ కింద గ్యాప్స్ని కానీ వీటన్నిటిని కూడా టవల్స్తో వీటన్నిటిని కూడా మీరు క్లోజ్ చేసి ఆ చల్లని గాలిని లోపలికి రాకుండా, అలాగే ఇంటి లోపల ఉన్న వెచ్చదనాన్ని అలానే ఉంచడానికి ఆ టవల్స్ని యూజ్ చేయండి. అలాగే మీరు మినిమం 3 to 4 లేయర్స్ బట్టలని వేసుకోండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లూజ్ ఫిట్టింగ్ ఉన్నవి, అలాగే లైట్ వెయిట్ ఉన్న వాటిని మల్టిపుల్ లేయర్స్గా, అంటే 3 నుంచి 4 లేయర్స్ మీరు ధరించండి అంటూ ఇటు ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రికాషన్స్ అయితే చెప్పుకొస్తుంది. అలాగే ఒకసారి వెంటిలేషన్కి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. బయట ఉన్న గ్రిల్స్ కానీ, అలాగే క్యాంప్ స్టవ్స్ కానీ, జనరల్గా సాధారణంగా అమెరికాలో ఉన్న వాళ్ళు క్యాంపింగ్ చేసుకోవడానికి కొన్ని స్టవ్స్ని యూజ్ చేస్తుంటారు. అలాంటి స్టవ్స్ కానీ, లేకపోతే గ్యాస్తోని పవర్డ్ జనరేటర్స్ కానీ వీటన్నిటిని కూడా ఇండోర్స్లో ఉంచకండి. వీటన్నిటిని అట్లీస్ట్ ఒక 20 feet దూరంగా, ఇంటి నుంచి 20 feet దూరంగా వీటిని పెట్టుకోండి. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్, వీటి వల్ల కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జనరేటర్స్ని, గ్యాస్తో రన్ అయ్యే వీటన్నిటిని కూడా కొంత దూరంగా పెట్టుకోండి అని చెప్పుకొస్తున్నారు. సో అలాగే ఎగ్జాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాస్ట్ వెంట్స్ కావచ్చు, ఇటు హీటింగ్ సిస్టమ్స్కి సంబంధించిన వెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కొంత మంచు నుంచి కొంత క్లియర్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు వాటర్ పరిస్థితి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చల్లని వాతావరణం వల్ల, ఈ వెట్ స్నోఫాల్ వల్ల, అలాగే ఈ హై ఆల్టిట్యూడ్ హై ప్రెషర్కి సంబంధించిన గాలులు 100కు పైగా వీస్తున్న ఈ గాలుల వల్ల మీ పైప్ లైన్స్లో ఉన్న వాటర్ గడ్డగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంత ఓపెన్ చేసి పెట్టండి. కొంత డ్రిప్ అవుతూ కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే మొత్తం మీద అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక 3 రోజుల పాటు మినిమం మీ దగ్గర ఆహారానికి సంబంధించి అట్లీస్ట్ ఫుడ్ని, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ ఒక 3 రోజులకు సంబంధించిన సరుకులని మీ దగ్గర పెట్టుకోండి అంటూ ఎమర్జెన్సీ సంబంధించిన ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్లో అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అమెరికాకి
ఒక రకంగా రానున్న 3-4 రోజులు గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇటు నార్త్ ఈస్టర్న్కి సంబంధించిన స్టేట్స్, మరి ముఖ్యంగా ఇటు ఈస్ట్ కోస్ట్కి సంబంధించిన స్టేట్స్, ఈ స్టేట్స్ అన్నిట్లో కూడా ఎమర్జెన్సీని అక్కడున్న ప్రభుత్వాలు డిక్లేర్ చేశాయి. ఇటు న్యూయార్క్ మరీ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు, న్యూయార్క్ అత్యధికంగా ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఆ ఏరియాలో కూడా మొత్తం మీద అక్కడ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి, ఎవరు బయటికి రాకుండా ఉండండి అంటూ ఇటు న్యూయార్క్ మేయర్ జోహరన్ మామ్దాని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు, ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రానున్న 3-4 రోజులు ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో ఒక్కసారి మనం ఆ సైక్లోన్, బాంబు సైక్లోన్కి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఎంతగా ఇంపాక్ట్ ఉంది అనంటే దాదాపు 48 సంవత్సరాల తర్వాత రోడ్ ఐలాండ్ లాంటి స్టేట్లో ప్రస్తుతానికి 32 ఇంచెస్ 32 ఇంచెస్ స్నోఫాల్, దాదాపు 48 సంవత్సరాల తర్వాత అంత స్నోఫాల్ ఇప్పుడే జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో అక్కడ టెంపరేచర్స్ ఉన్నాయి, రికార్డు స్థాయిలో స్నోఫాల్ ఉంది. అంటే ఒక తుఫానుతో పాటు ఇటు మంచు కూడా కురుస్తుంటుంది. సో అలాంటి ఒక డిఫరెంట్ సిట్యువేషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సిట్యువేషన్ గతంలో ఎప్పుడు ఇలాంటి సిట్యువేషన్ గడిచిన 48 సంవత్సరాల్లో ఇటు న్యూయార్క్లో కానీ రోడ్ ఐలాండ్లో కానీ అలాంటి పరిస్థితులు లేవు. మనం న్యూయార్క్కి సంబంధించిన విజువల్స్ని చాలా క్లియర్గా లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. అసలు జీరో విజిబిలిటీ ఇప్పుడు ప్రస్తుతానికి అలా కనిపిస్తుంది, కానీ రానున్న కొద్ది గంటల్లోనే ఇటు ఆదివారం సాయంత్రం నుంచి మొదలుకొని ఇటు సోమవారం మధ్యాహ్నం లోపల భారీ నుంచి అతి భారీగా ఇటు మంచు కురిసే అవకాశం ఉంది న్యూయార్క్. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు రోడ్ ఐలాండ్, ఫిలడెల్ఫియా, ఇటు న్యూయార్క్, పెన్సిల్వేనియా, కనెక్టికట్ ఇలాంటి ప్రాంతాల్లో నడిచి కూడా వెళ్ళలేరు. అలాంటి పరిస్థితులు, నడిచి కూడా వెళ్ళొద్దంటూ ఇటు గవర్నమెంట్సే చెప్పుకొస్తున్నాయంటే అర్థం చేసుకోండి. అలాంటి సిచ్యువేషన్ మొత్తానికైతే అమెరికాలో నెలకొని ఉంది. ఇటు మొత్తంగా 7 కోట్లకు పైగా ప్రజలను ఇటు ఇంపాక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు రైట్ సైడ్ బాక్స్లో ఇటు ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. దాదాపు 10,000కు పైగా ఫ్లైట్స్ని నిలిపివేశారు. ఇటు ఇండియా నుంచి వెళ్తున్న ఫ్లైట్స్ని కూడా ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. ఎవరైతే అమెరికాలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సేఫ్టీ మెజర్స్, ఈ సేఫ్టీ నార్మ్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇంటి పట్టనే ఉండండి. ఈ 3-4 రోజులకు సంబంధించి సరుకులని, ఆహార పదార్థాలను కావచ్చు, వీటన్నిటి కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోమని చెప్పండి. ఇంటి పట్టనే ఉండండి. అలాగే డోర్స్ నుంచి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో మెయిన్ డోర్స్కి సంబంధించి, అలాగే మిగతా డోర్స్కి సంబంధించి వాటన్నిటి కూడా టవల్స్తోని వాటన్నిటి కూడా కవర్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఇంటి పట్టనే ఉండండి. అలాగే బ్యాటరీస్ కావచ్చు, అలాగే పవర్ బ్యాంక్స్, వీటన్నిటి కూడా ఛార్జ్ చేసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.